నోవాహు అందరిని ప్రేమిస్తాడు, అందరిని క్షమిస్తాడు, దేవుని మనసు కలిగిన వాడు, దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నడుస్తూ ఉన్నాడు, దేవుని కృపను పొందుకున్నాడు. పడవను తయారు చేస్తున్నప్పుడు కూడా చాలామందికి సువార్తను ప్రకటించిన ఎవ్వరు కూడా వారి వారి హృదయాలు దేవుని సన్నిధిలో సరి చేసుకోలేదు. చివరికి వారు ఉగ్రత పాలయ్యారు. నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడినందుకు ఏం చేశాడంటే, ఆయన మొట్టమొదటిగా ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఆత్మతో సత్యముతో ఆరాధన చేశాడు. పరిశుద్ధమైనవి పవిత్రమైనవి దేవునికి అర్పణగా అర్పించాడు. మరి దహన బలి ఇచ్చాడట. దేవునికి ఇష్టమైనటువంటి బలి దహన బలి అంటే అది ఎప్పుడు జరిగిద్ది అంటే, ఎవరికైనా జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవునికి దహన బలులు అర్పిస్తూ వస్తారు. నోవాహు అర్పించాడు. నోవాహు దేవునికి దహన బలి అర్పించాడు. మరి నేను అదే చెబుతున్నాను అన్నమాట. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఆయనలో ఏర్పాటు చేసుకున్నాడు. పాపము నుండి, శాపము నుండి, దౌర్భాగ్య జీవితం నుంచి మనల్ని విడిపించి, ఆయన అమూల్యమైనటువంటి రక్తంతో మనల్ని విమోచించి విడిపించి పరలోకానికి వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులుగా ఉండొద్దు. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ నిర్దోషము నిష్కలంకమైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం ద్వారానే మనం విమోచించబడ్డాం. కాబట్టి ఆనాటి దినాల్లో నోవాహును కాపాడటానికి ఓడను దేవుడు సిద్ధపరిచాడు. అర్థమవుతుందా? అలాగే ఈరోజు మనల్ని కాపాడటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నిత్య నరకం నుండి తప్పించడానికి ఈ లోకానికి వచ్చి మనందరికీ మారుగా శిక్ష అనుభవించి సిలువ యాగం చేసి మనందరినీ నిత్య జీవానికి వారసులుగా చేశాడనమాట. కాబట్టి వారు చెవులుండి వినలేని వారిగా, కన్నులుండి చూడలేని వారిగా మరి వారు ప్రవర్తిస్తూ వచ్చారు. వారికి సువార్త ప్రకటించబడిన ఏమాత్రం మారు మనసు పొందలేదు. కానీ ఈరోజు మనకు సువార్త ప్రకటించబడింది. యేసుక్రీస్తు ఎవరో మనం తెలుసుకున్నాం. మనం కూడా మార్పు చెందాలి. నోవాహు మాటలు వినలేదు కనుక వాళ్ళు నశించిపోయారు. యేసయ్య మాటలు మనం విన్నాం కనుక మనం నశించిపోకూడదు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించే మంచి మనసు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉందన్నమాట. కనుక మన లోపాలని, మన పాపాలని సరిచేసుకుంటూ పరిశుద్ధంగా ఉంటూ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉండాలన్నమాట.